హాయ్ అందరికీ. బ్రెడ్‌తో టేస్టీ అయిన డెజర్ట్ రెసిపీ ఒకటి నేర్చేసుకుందామండి. బ్రెడ్ స్లైసెస్‌ని ఒక గ్లాస్‌తో ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వాటిని 2 భాగాలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. వీటిని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిలో అరకప్పు పంచదార, అరకప్పు వాటర్ వేసుకొని పంచదార కరిగిపోయి ఒక 5 నిమిషాల పాటు మరిగించేసుకొని యాలకుల పొడి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. మగ్గిన నూనెలో బ్రెడ్ స్లైసెస్‌ని వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తర్వాత మనం వీటిని ఎమ్మటే పాకంలోకి వేసేసుకోండి. తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకుంటే పాకం అనేది 2 పక్కల చక్కగా పీల్చుకుంటుందండి. తర్వాత వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే పాకంలో 4 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, 4 టేబుల్ స్పూన్ల పాలను వేసుకొని ఉండలు లేకుండా స్టవ్ వెలిగించుకొని ఇలా కోవాలా ప్రిపేర్ చేసుకోండి. ఈ కోవాని కొద్దిగా చల్లారనిచ్చేసి ఈ బ్రెడ్ స్లైసెస్ మీద ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఇంకొక బ్రెడ్‌తో క్లోజ్ చేసుకోండి. అంతే, టేస్టీగా ఉండే బ్రెడ్ స్లైసెస్‌తో చేసుకునే డెజర్ట్ రెసిపీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి.